అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టమాటో చిక్కుడుకాయ కర్రీ. నాకు తెలిసి కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాంటి కర్రీని చాలా టేస్టీగా అలానే గ్రేవీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే చిక్కుడుకాయకి 2 సైడ్స్ ఉండే లేయర్ని తీసేసి ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే టమాటోస్ ఒక 7 టమాటోల వరకు ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చిక్కుడుకాయ ముక్కల్ని అలానే టమాటో ముక్కల్ని కూడా ప్యాన్లో వేసేసుకొని 1 స్పూన్ వరకు కల్లుప్పుని యూస్ చేస్తున్నాను. ఎప్పుడైనా పులుసు కర్రీల్లోకి కల్లుప్పుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని తిప్పేసుకొని టమాటోలోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఇలా ఒకసారి కదిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని టమాటోస్ అనేవి హాఫ్ వరకు కుక్ అయ్యే వరకు వీటిని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ టమాటోస్ అనేవి సగం వరకు ఉడికాయి. ఈ టైంలో 1/2 స్పూను పసుపు అలానే 1.5 స్పూన్ వరకు కారపొడిని యాడ్ చేసుకోవాలి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని కర్రీలో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలింది. ఈ టైంలో 1/2 స్పూన్ వరకు ధనియా పౌడరు, అలానే 1 స్పూను కొబ్బరి పొడి, కొంచెం మెంతి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సరిపోయింది. ఈ టైంలోనే చెక్ చేసుకొని సరిపోతే సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. ఒకసారి కలిపేసుకొని ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇది కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ టైంలో కొత్తిమీరని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీ అలానే బిర్యానీలకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్